దైవ సేవకుల మీద, సంఘాల మీద వివిధ రకాలైనటువంటి దాడులు జరుగుతున్న నేపథ్యంలో మనమందరము శాంతి భద్రతలను వృద్ధి చేయడానికి, జరిగిన అన్యాయాన్ని సరి అయిన న్యాయం క్రైస్తవుల పక్షంగా ప్రభుత్వాలు జరిపించాలనే ఉద్దేశంతో ఈ శాంతి ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దయచేసి చనిపోయిన ప్రవీణ్ గారిని మరలా తీసుకొని రాలేం, కానీ ఇటువంటి దాడులు పునరావృతం అవ్వకుండా ఎవరైతే క్రైస్తవ్యానికి, హిందుత్వానికి ఈ విధమైనటువంటి పరిస్థితులు కలుగు చేస్తున్నారో వారందరి మీద దృష్టి ఉంచి పెద్దలు చేయాలని మనవి చేస్తూ ఈ ప్రశస్తమైనటువంటి ఈ ర్యాలీలో పాల్గొన్న ఈ శాంతి సహకరించిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ చివరిగా దైవజనులు డానియలయ్య గారు ప్రార్థన ఆశీర్వాదాలతో మనం సెలవు తీసుకుందాం. ప్రార్థన అమ్మా, ప్రార్థన ప్రార్థన కృపగల దేవా, దయామయడానికి వందనాలు ప్రభు. ప్రత్యేకమైన ఈ కార్యక్రమాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. మా ప్రియులు రెవరెండ్ డాక్టర్ ప్రవీణ్ పగడాల అయ్యగారు, మా తండ్రి, పూర్వం మేము హతసాక్షుల గురించి చెప్పుకున్నాం, సంఘాల్లో బోధించాం. 21వ శతాబ్దంలో ప్రత్యక్షంగా నా తండ్రి హతసాక్షి అయిన దాసుని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఈ పరిస్థితిని తండ్రి నీవే సరిచేయండి. భార్య బిడ్డలను ఆదరించండి, వారి పరిచర్యను కొనసాగించండి. నా తండ్రి ప్రభుత్వాన్ని ఆయన పురికొల్పండి, లేవనెత్తండి. న్యాయము చేయడానికి ప్రభుత్వము ముందుకు, సెంట్రల్ గవర్నమెంట్ అలాగే స్టేట్ గవర్నమెంట్ ముందుకు రావడానికి సహాయం చేయమని ఇలా చేస్తున్న సంఘములన్నిటినీ నా తండ్రి మా రాష్ట్రం అంతటిలో ఉన్న దేవుని బిడ్డలకు తగినటువంటి రక్షణ, కాపుదల నీవే అనుగ్రహించుమని నా తండ్రి శాంతి సమాధానం క్రైస్తవ లోకానికి దయచేయమని, చర్చిల మీద జరుగుతున్న దాడులు, దైవ సేవకుల మీద జరుగుతున్న దాడులు ఈనాటితో అవి అరికట్టబడ్డానికి సహాయం చేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆయన సన్నిధి, సహాయము, ఆయన కాపుదల